గద్వాల్ పిఎస్ సమీపంలో తన ప్లాట్ను మాజీ జెడ్పీటీసీ సరిత తిరుపతయ్య కబ్జా చేస్తోందని ఉరుకుందభాయ్ అనే మహిళ ఆరోపించింది. ఈ మధ్య కాలంలో సరిత తిరుపతయ్య ఇంటిని కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నారు. కార్లు నిలుపుకునేందుకు స్థలం లేకపోవడంతో చుట్టుపక్కల ప్లాట్లలో రేకుల షెడ్ వేసి ప్లాట్ను కబ్జా చేస్తున్నారని ఉరుకుందభాయ్ తెలిపారు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి మా ప్లాట్లను కబ్జా చేస్తున్నారని అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా మాకు అన్యాయం జరుగుతోందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని, లేదంటే ప్లాట్ల వద్ద ధర్నా చేస్తామని బాధితురాలు తెలిపారు. మేము ఇక్కడ ప్లాట్ కొన్నాము, సరితా మేడం కబ్జా చేసుకున్నాలని చూస్తుంది సార్. మేము కష్టపడి తీసుకునేది ఇది, రాత్రి రోజులు కష్టపడి తీసుకుంటాం సార్. మాకు అది ఒక్కటే ఆధారం ఉంది. మాకు 2 పిల్లలు ఉండవు సార్. ఆ పిల్లల భవిష్యత్తు కూడా కానీ తీసుకున్నాము. ఆ అమ్మకి 15 రోజుల కిందట చెప్పినాము, ఇస్తామని చెప్పినారు. కాకపోతే రాత్రి షెడ్ వేసినారు. మా అన్నయ్యకు పట్టుకొని తల్లాడుతున్నారు సార్. ఇది నాకు న్యాయం చెప్పు. నాకు 3 సార్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఎవరు పట్టించుకుంటా లేదు. మేము దీనికి ఎలా చేయాలో ఏమో మీరే నిర్ణయించి మాకు దారి చూపండి సార్. నాకు గద్వాల మాజీ జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య గారు మా సోదరి మా ఉరుకుందబాయి మా సోదరి, ఆమె ప్లాట్ని కబ్జా చేసి వాళ్ళు కారు షెడ్ నిర్మించుకున్నారు. దాని విషయంలో నేను వాళ్ళ దగ్గర పోయి తిరుపతితో మాట్లాడడం జరిగింది. ఇది మా సోదరి ప్లాట్, మీరు కబ్జా చేయడం తగదని చెప్పడం జరిగింది. సరే ఆప్దాలు చేస్తామని అన్నారు. 10 రోజులు ఆప్దాలు చేసి మొన్న రాత్రి వాళ్ళు షెడ్ నిర్మాణం చేసి అక్రమం వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దీనిలో ప్రవేశించి ఏమైతే ఏం చేస్తారనే ఉద్దేశంతో కబ్జా చేసి వాళ్ళు నిర్మించుకున్నారు. వీటి విషయంలో మేము స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అయింది. ఫిర్యాదు చేసినా కూడా ఈ రోజు వరకు సదరు పోలీసు వారు ఎటువంటి చర్య తీసుకోలేదు, ఎటువంటి నాకు జరగలేదు. అందుకోసం మేము జిల్లా ఎస్పీ గారిని సంప్రదించడం జరిగింది. వాళ్ళు న్యాయం చేస్తామని అంటున్నారు. మేము వాళ్ళ పట్ల